జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 మూవీ ఇంత నెగిటివ్ టాక్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తెలుగులో పెద్ద స్టార్ హీరోలు స్ట్రైట్ గా హిందీ సినిమాలు చేయడం ఎప్పుడూ కలిసి రాలేదు. చిరంజీవికి 90 దశకంలో ప్రతిబంధ్, ఆస్కా గుండారాజ్ మంచి హిట్లు ఇవ్వగా ది జెంటిల్ మ్యాన్ దెబ్బకు మళ్లీ ఆయన అటువైపు వెళ్లలేదు. శివ సక్సెస్ తర్వాత ద్రోహి డిజాస్టర్ కావడంతో నాగార్జున బాలీవుడ్ పై ఫోకస్ పెట్టలేదు. ఆనారి విజయవంతమైన తక్దీర్ వాలా తేడా కొట్టడంలో వెంకటేష్ బుద్ధిగా తెలుగు మార్కెట్ వైపుకి వచ్చేశారు. ఇక బాలయ్య ఒక్కరే వీటి జోలికి వెళ్లలేదు. ఇప్పటి జనరేషన్ లో రామ్ చరణ్, ప్రభాసులు ఒకసారి ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇంత ఇమేజ్ వచ్చినా అల్లు అర్జున్ ముంబై నుంచి ఎన్ని కాల్స్ వచ్చినా లైట్ తీసుకుంటున్నాడు. మహేష్ బాబు కూడా అంతే. ఇక్కడ ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని లేనిపోని నార్త్ మార్కెట్ మీద ఆశలు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బాగా తెలుసు. సో వీళ్ల తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్రయల్ వేశాడు తప్పించి వార్ 2 తో ఏదో పాతుకుపోదామని కాదు. కాకపోతే వార్ 2 లో తన క్యారెక్టరైజేషన్ ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పొరపాటు చేశాడు తప్పించి కావాలని కాదనేది ఫ్యాన్స్ కామెంట్.